Onion spring rolls recipes. Hello guys, let's welcome to a mini vlog. దీని ఎవరు అనుకుంటున్నారా? ఇట్స్ మై వదిన. ఇప్పుడు ఏంటంటే మేము ఆనియన్ స్ప్రింగ్ రోల్స్ చేస్తున్నాము. ఇప్పుడు మేము ప్రాసెస్ చూపించేస్తాం. ఏంటంటే దాని ప్రాసెస్ 3 కప్స్ ఆటా తీసుకోవాలి. దీని సరిపడా వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకొని ఆయిల్ అప్లై చేసాము. దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే 5 minutes మూత పెట్టి పెట్టాలి. ఏంటంటే మనం ఆటా తీసుకున్నాము కదా, ఆనియన్స్ని కర్రీ ఎలాగైనా తెలుసు కదా, నేను చెప్తున్నా వెరైటీ. ఆనియన్స్ కట్ చేసేటప్పుడు దోలు తీరిపోతుంది ఫ్రెండ్స్, కానీ ఏం చేస్తాం, తప్పట్లే. కానీ మన మదర్స్ ఎలా కట్ చేస్తున్నారు బ్రో, కానీ ఎంత కష్టపడుతున్నారు మన కోసం. దీనికి ఇంత ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాం మనం. ఇప్పుడైతే ఆనియన్స్ కట్ చేసేద్దాము. ఇప్పుడైతే కర్రీ చేసేసుకుందాం. మాత్రానికి వచ్చేస్తుందా. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టేసుకుంటాం గాయస్. ఇప్పుడు దాన్ని ఆపేద్దాం, అంటే కర్రీ చేసుకుందాం. సో ఆయిల్ వేసుకున్నాం గాయస్. చాలా ఇంత, కానీ పెద్ద స్పూన్ కాబట్టి ఆయిల్ ఇంత సరిపోతుంది. సో ఆయిల్ వేడెక్కాలి. ఇప్పుడు అయితే ఆనియన్స్ వేసుకోవాలి, మనం కట్ చేసినవన్నీ. గ్యాస్ అయితే మనం ఇప్పుడు సిమ్లో వేసుకుంటాం, ఎందుకంటే ఆనియన్స్ వేసేటప్పుడు గమ్మున మాడిపోతాయి. ఇప్పుడైతే మనం కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటున్నప్పుడు మాత్రం మనం ఖచ్చితంగా పొయ్యిని సిమ్లోనే పెట్టుకోండి, ఎందుకంటే ఏ క్షణమైనా మాడిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఆరెంజ్ కలర్లో వచ్చేలాగా ఆనియన్స్ వేపుకోవాలి. మనకి ఇప్పుడు ఆనియన్స్ క్రిస్పీగా ఉండాలి కాబట్టి మనం ఇలా పెట్టుకుంటాం, గోల్డెన్ కలర్లో వచ్చేలాగా. సో పసుపు చిటికెడే, జస్ట్ చిటికెడు. మనం ఈ కలర్లో వచ్చినప్పుడే మనం స్పైసెస్ అనేవి వేసుకోవాలి, బికాజ్ మనకి గోల్డెన్ కలర్ వచ్చేటప్పటికి మొత్తం అంతా అయిపోవాలి. ఎక్కువ పసుపు వేసామంటే పసుపు టేస్ట్ వస్తుంది. సో కలుపుకుందాము. మీకు ఇష్టమైతే ఎక్కువ పసుపు వేసుకోండి, పర్లేదు. ఇప్పుడు మనం కారం వేసుకుంటాం. మేము ఆల్రెడీ పచ్చిమిరపకాయ వేసుకోలేదు కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకుంటున్నాం. మీరు కావాలంటే పచ్చిమిరపకాయ వేసుకోవచ్చు గైస్, పర్లేదు. మా ఇంట్లో కొంచెం అవైలబిలిటీగా లేదు కాబట్టి వేసుకోలేదు. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. ఉప్పు అయితే వేసుకుంటున్నాం గైస్. తర్వాత మీకైతే ఉప్పు చెప్పలేదు కదా, మీకు ఎక్కువ కావాలి. ఇదిగోండి, ఇప్పుడు కొంచెం స్టైల్స్ ఎక్కువ వేస్తుంది అంతే. అమ్మ బాబోయ్, చెమట్లు కారిపోతున్నాయి గైస్ బాబు. వంట చేస్తున్నాం కానీ రోజు మదర్స్ ఎలా పడుతున్నారు కానీ మనకైతే అసలు ఏమీ అర్థం కావట్లేదు గైస్. చచ్చిపోతున్నాం మనమైతే. అయిపోయింది గైస్, ఆనియన్స్ ని మనం తీసేసుకుంటున్నాం. ఇప్పుడైతే మనం చపాతీ చేసుకోవాలి కాబట్టి ఇదైతే గోల్డెన్ కలర్ లో ఖచ్చితంగా వచ్చింది గైస్. ఇప్పుడైతే మనం చపాతీ చేస్తున్నాం ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు ఇట్లా బాల్స్ కింద తీసుకోవాలి గైస్. ఇప్పుడైతే మనం పెద్ద దాంట్లో నుంచి ఈ చిన్న బాల్స్ అయితే మనం చేసుకుని ఉంచుకోవాలి గైస్. దీన్నే మనం ఇప్పుడు చపాతీకి చేసుకోవాలి గైస్. ఇప్పుడు టోటల్ మనం బాల్స్ అన్ని చేసేసుకున్నాం గైస్. ఇప్పుడు వీటితోటే మనం చపాతీ చేయబోతున్నాం. ఇప్పుడైతే మనం దీన్ని చపాతీ చేసుకోవాలి గైస్. దీని మీద అయితే ఇంకొంచెం ఆటా వేసుకున్నాము. సో దీన్ని చపాతీ అయిన తర్వాత కలుసుకుంటాం గైస్. ఇప్పుడైతే మనం ఇంత సైజులోనే చపాతీ చేసుకోవాలి గైస్. ఇప్పుడైతే కర్రీ ఉంది కదా, కొంచెం ఆయిల్ పెట్టి అప్లై చేసి కొంచెం కర్రీ వేసుకోవాలి. ఇదిగోండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే పెట్టుకోవాలి. మాకైతే ఎక్కువ ఉన్నారు బట్ సరిపోవాలి. రోల్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే రోల్ చేసుకోండి. ఇలా అయితే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. మేము ఫస్ట్ టైమే అప్లై చేస్తున్నాం గైస్, ఎందుకంటే మాకు కూడా అంత బాగా రావు.
మీకోసం అయితే చాలా మంది కామెంట్ ఇంకోటి చెప్తున్నాను, మీరైతే మమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవద్దు, ఎందుకంటే మేము ఫస్ట్ టైమే చేస్తున్నాము. ఇది అయిపోయింది. గైస్ ఇప్పటికైతే ఒక్కటే అయ్యింది గైస్, మీరు అసలు కంగారు అడగండి. ఇప్పుడు వచ్చి ఒక్కటే అయింది గైస్, మాకు అసలు చేయడం రాదని చెప్పాము. ప్లీజ్ మమ్మల్ని అయితే ఇన్స్పిరేషన్గా తీసుకోవద్దు గైస్. ఇంకో దాంట్లో కూడా మేమైతే ఆనియన్ పెట్టుకున్నాం గైస్. నీట్గా రోల్ చేసుకోండి, ఇందాకలాగానే ఆయిల్ పెట్టుకుని కర్రీ పెట్టుకుని ఇంచక్కా చేసుకోవాలి. ఇక్కడ ఏదో గ్లూ అతికిస్తున్నట్టు అతికిస్తుంది, అది ఆయిల్. దీన్ని అయితే అలా తీసుకెళ్ళి అందులో పెట్టేయండి గైస్. ఇదిగోండి, ఇది అప్పుడే తయారు గైస్. ఆగండి, కాస్త వెయిట్ చేస్తే ఈలోగా అంతా చేసేస్తాం. ఇలా అయితే మేము చపాతీ పిండి కలుపుకుంటున్నాం గైస్. నాకేదో 10 చేతులు ఉన్నట్టు తొందరగా చెయ్యండి అంటే ఎలా కుదురుతుంది హనీఫా? అంటే యూట్యూబర్స్ వెయిట్ చేయకూడదు కదా మరి అంతసేపు. ఎడిటింగ్ కూడా ప్రాసెస్ ఉందనుకుంటా. అందరికీ తెలియజేసుకుని గాయస్ ఇదైతే చపాతీ కర్ర లేదని ఇది చేసుకున్నాం గైస్. ఇది అలాగే ఉంటుంది గైస్, మా ఇంట్లో చపాతీ కర్ర లేకపోతే ఇలాంటివి తీసుకుంటాం మేమైతే. మీకు అసలు మా గురించి తెలియదు గైస్. చూసుకుంటుంటే అది ఇంకో వెరైటీ అవుట్ ఆఫ్ షేప్ అయిపోతుంది గైస్. ఏం చేయాలో అర్థం కావట్లేదు, నాకు నచ్చొచ్చేస్తుంది గైస్. ఇది మా బుడ్డి హరిషియా పాపాయికి. అదే ఈ ఛానల్ ఓనర్ వాళ్ళ చెల్లి ఉంది కదా, దాని మొఖం దానికి. ఇదిగోండి ఇంకా ఒక్కటి గైస్, ఓన్లీ 1. ఇంకా బాబోయ్ అంటాను అనుకోకండి, ఇంకా బోల్డ్ అన్నది ప్రాసెస్, కంగారెడిపోద్దు. అంటే ఇది అయిపోయిన తర్వాత ఇంకా చాలా చిన్నదే గైస్, మీరు అసలు ఏం కంగారు పడాల్సిన అవసరం ఏమి లేదు. ఓకే, తర్వాత కాల్చే దాంట్లో మనం చూద్దాం. బాయ్. స్టార్ట్ గాయస్. దీనైతే మనం ఇప్పుడు చాలా పౌడర్లా స్మాష్ అయితే చేసుకోవాలి, ఎందుకంటే అవుటర్ పిండి ఆటలో మనం ఇలా చేసుకున్నాం కదా గైస్. ఇలా చేసుకున్నాం కదా, దీని అవుటర్లో మనం ఇలా చేస్తే క్రిస్పీగా వస్తుంది తినేటప్పుడు. అంతేకాదు గాయస్, దీన్ని మా తమ్ముడికి ఇచ్చాము, చాలా దరిద్రంగా పొడి చేసాడు, సో అందుకని మళ్ళీ నేను చేస్తున్నాను గైస్. దాంట్లోకి మరి వేసుకోరా తీసి. సో మనం దీన్ని ఫ్రై చేస్తాం అన్నమాట, ఎందుకంటే ఫ్రై చేసిన దాంట్లో దీంట్లో కలిపి క్రిస్పీగా చెయ్యాలి యాక్చువల్లీ. అండ్ మనం ఇప్పుడు ఆయిల్ వేసుకుంటాం. దీన్ని అయితే మనం అయితే ఇప్పుడు దాంట్లో ఫ్రై చేయాలి గైస్. సో మనం ఆయిల్ వేయాలి కదా, ఆయిల్ వేయాలంటే ఫ్రై చేయాలి, ఫ్రై చేయాలంటే ఆయిల్ కావాలి. ఒకటాన్ని చూసుకుంటుంటే అది ఇంకో వెరైటీ అవుట్ ఆఫ్ షేప్ అయిపోతుంది గైస్. ఏం చేయాలో అర్థం కావట్లేదు, నాకు నచ్చొచ్చేస్తుంది గైస్. ఇది మా బుడ్డి హరిషియా పాపాయికి. అదే ఈ ఛానల్ ఓనర్ వాళ్ళ చెల్లి ఉంది కదా, దాని మొఖం దానికి. ఇదిగోండి ఇంకా ఒక్కటి గైస్, ఓన్లీ 1. ఇంకా బాబోయ్ అంటాను అనుకోకండి, ఇంకా బోల్డ్ అన్నది ప్రాసెస్, కంగారెడిపోద్దు. అంటే ఇది అయిపోయిన తర్వాత ఇంకా చాలా చిన్నదే గైస్, మీరు అసలు ఏం కంగారు పడాల్సిన అవసరం ఏమి లేదు. ఓకే, తర్వాత కాల్చే దాంట్లో మనం చూద్దాం. బాయ్. స్టార్ట్ గాయస్. దీనైతే మనం ఇప్పుడు చాలా పౌడర్లా స్మాష్ అయితే చేసుకోవాలి, ఎందుకంటే అవుటర్ పిండి ఆటలో మనం ఇలా చేసుకున్నాం కదా గైస్. ఇలా చేసుకున్నాం కదా, దీని అవుటర్లో మనం ఇలా చేస్తే క్రిస్పీగా వస్తుంది తినేటప్పుడు. అంతేకాదు గాయస్, దీన్ని మా తమ్ముడికి ఇచ్చాము, చాలా దరిద్రంగా పొడి చేసాడు, సో అందుకని మళ్ళీ నేను చేస్తున్నాను గైస్. దాంట్లోకి మరి వేసుకోరా తీసి. సో మనం దీన్ని ఫ్రై చేస్తాం అన్నమాట, ఎందుకంటే ఫ్రై చేసిన దాంట్లో దీంట్లో కలిపి క్రిస్పీగా చెయ్యాలి యాక్చువల్లీ. అండ్ మనం ఇప్పుడు ఆయిల్ వేసుకుంటాం. దీన్ని అయితే మనం అయితే ఇప్పుడు దాంట్లో ఫ్రై చేయాలి గైస్. సో మనం ఆయిల్ వేయాలి కదా, ఆయిల్ వేయాలంటే ఫ్రై చేయాలి, ఫ్రై చేయాలంటే ఆయిల్ కావాలి. మనం 2-2గా అయితే ఫ్రై చేస్తున్నాము ఆయిల్ వేసుకుని. మనం తీసుకున్న వాటిని నీట్గా
ఫ్రై చేసుకోవాలి గాయస్. అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత నేనే పిలుస్తాను తర్వాత చూద్దాం ఫస్ట్. గాయస్. ఇదైతే మనం ఇలా మనం చేసుకున్న మిక్చర్లో ఇలా నీట్గా డిప్ చేసుకోవాలి గాయస్. మిక్చర్ అప్పుడే 5 అయితే అయిపోయినాయి గాయస్. 4 అయిపోయినాయి గాయస్. ఇప్పుడు 5th చేస్తున్నాను. నీకు కంగారు ఆగట్లేదు గాయస్. పక్కన ఉంది దీనికే ఇంకోటి తీయలోగా ఇంకోండి. మనం ఇలా లైట్గానే కదా మనం కుక్ చేసుకున్నది. దీంతో ఇలా మనం అయితే చేసుకోవాలి. వాళ్ళ సైలెంట్ కాపండి. Guys, this is the last piece. దీనైతే ఇప్పుడు మనం కలిపేసుకుంటున్నాం. కొంతమంది మిలిగిపోతే తినేస్తారు గాయస్. ఇదిగోండి నేను కూడా హర్షి గారు. నాది ఛానల్ అయితే మీరు చేశారు. గాయస్ మళ్ళీ ఆయిల్ వేసుకున్నాము. మనమైతే ఈ పీసెస్ని ఫ్రై చేసుకుంటానికి ఆయిల్ వేసుకున్నాం గాయస్. కడాయిలో ఆయిల్ గాయస్. ఇప్పుడైతే మనం ఆయిల్లో అయితే మనం డీప్ ఫ్రై చేసుకోవాలి గాయస్. ఇదిగోండి గాయస్, ఇదిగోండి. గాయస్ ఇప్పుడైతే మనం గోల్డెన్ కలర్లో వచ్చేలాగా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. మేమైతే ఇక్కడ ఈ చిప్స్ వేసినవి అన్నీ ఊడిపోయినాయి గాయస్. అందుకని మేము తినలేం గాయస్. ఇంకా వేస్ట్ అని చెప్పేసి మేమే తినేస్తున్నాం గాయస్. యాక్చువల్లీ గాయస్ ఏం లేదు.